ఈ డ్రెస్‌ని నా ఫ్రెండ్ కుమారి డిజైన్ చేసింది. తను డిజైనర్ ఇన్ విజయవాడ. గిఫ్ట్ చేసింది. చెప్పకుండా గిఫ్ట్ ఇచ్చిందనమాట. సో, ఇది వితౌట్ మెజర్‌మెంట్స్. నా మెజర్‌మెంట్స్ కూడా తీసుకోకుండా సుమారు కొలతలతో చేసింది. సో, ఇది ట్రై చేసి చూద్దాం. థ్యాంక్ యూ కుము. ఇది ఫైనల్‌గా అవుట్‌ఫిట్. బాగుంది కదా! కొంచెం లావుగా ఉన్నానా? హెల్తీగా ఉండి ఒక 2, 3 కేజీలు అటు ఇటుగా పెరిగితే ఏం తప్పు? చాలా బాధగా ఉంది. ఓకే. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే రాచారి. కుమ్ము నీకే. ఇది గిఫ్ట్ ఇచ్చింది. బేసిక్‌గా ఏంటంటే తను చప్పా చేయకుండా గిఫ్ట్ ఇచ్చింది. అంటే కొరియర్ చేసింది. సో, నాకైతే అసలు సరిపోద్దా లేదా నా సైజ్‌కి ఎలా కుట్టిందో అనుకున్నా. కానీ నిజంగా సూపర్‌గా కుట్టింది. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. సో, దీనికి కొద్దిగా మనం కూడా రెడీ అయితే ఇంకొంచెం బెటర్గా ఉంటుందని. సో, మనకి లేనిది హెయిర్ కదా, ఆ హెయిర్ని పెడుతున్నాం అనమాట. కొద్దిగా లైట్గా రెడీ అయ్యి ఫైనల్ లుక్ చూపిద్దాం. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఒక చిన్న లాస్ట్లో ఒక చిన్న ఇది పెడతాను, అంటే క్వశ్చన్. దానికి ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇస్తా. అంటే ఈసారి నుండి గిఫ్ట్ కూడా ఇద్దామని మా సబ్స్క్రైబర్స్కి అనుకుంటున్నా. సో, అది నా ఫ్రెండ్ పేరు అయితే కుమారి. తను విజయవాడ పెన్మలూరు దగ్గర డిజైనరు. నిజంగా అసలు మెజర్మెంట్స్ ఇస్తేనే పిచ్చి పిచ్చిగా కుడతారు. మెజర్మెంట్ లేకుండా పర్ఫెక్ట్గా కుట్టింది. అసలు ఇది ఫ్రెండ్ అని చెప్పట్లా, నిజంగానే అది ఆల్రెడీ ఫస్ట్ టైం కూడా ఒక బ్లౌజ్ కుట్టింది. అది కూడా ఎంత బాగుంటుందో అసలు. సో, 100% మీరు ఎవరైనా కుట్టించుకోవాలంటే కంపల్సరీగా నెంబర్ని నేను కింద మెన్షన్ చేస్తాను. ఫ్రెండ్ అంతే, ప్రమోషన్ కాదు. ఈ ఫ్రెండ్షిప్ డేకి ఇలా రెడీ అవుదామని చెప్పేసి ఈ ఫ్రాక్ని ఈరోజు ఆపాను. ఈరోజు వేసుకున్నాం. కరెక్ట్గా ఫ్రెండ్షిప్ డే వచ్చింది. అది గిఫ్ట్ ఇచ్చింది, బాగుంది. నేను రెడీ అవ్వడం బాగుంది. మిమ్మల్ని ఇలా విసిగించడం కూడా బాగుంది. గిఫ్ట్ అయితే ఒక మంచి లిప్ షేడ్ ఇస్తా. లిప్స్టిక్ చాలా బాగుంటుంది. అది మాత్రం మీకు నేను గిఫ్ట్గా ఇస్తాను. అది కూడా నెక్స్ట్ వీడియోలో ఎవరికి ఇచ్చానో కూడా చెప్తాను. ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే కర్ల్ వస్తుంది. పెట్టుకోవడం చాలా ఈజీ. అసలు 2 minutes కూడా పట్టదు. ఇంకా స్లైడ్తో సెట్ చేస్తున్నాను. ఇవైతే నేను డైరెక్ట్గా పర్చేస్ చేసి తీసుకొచ్చాను. మీరు ఆన్లైన్లో పెడితే ఇంత క్వాలిటీ అయితే రాదు. బట్ బేసిక్గా అయితే మాత్రం చిన్న చిన్నగా అయితే పెట్టుకోవడానికి హెయిర్ ఎక్స్టెన్షన్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు వేరే వాళ్ళని రెడీ చేయడం అంటే ఈజీగా చేసేస్తాం, కానీ సెల్ఫ్ రెడీ అవ్వడం అంటే మాత్రం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. సో, అందులో లేయర్ ఇచ్చింది కదా, దానివల్ల ఏమో ఇంకా బుద్ధిగా కనిపిస్తున్నా. సో, ఇప్పుడైతే నేను ఐబ్రోస్కి షేప్ చేస్తున్నాను. జస్ట్ పౌడర్ ఐబ్రో షేడ్ అనమాట అది. సో, లైట్గా బ్రౌన్ కలర్. సో, జస్ట్ కాంపాక్ట్ ఇచ్చాను. ఐబ్రో షేప్ చేస్తున్నాను. ఐ షేడ్ ఇచ్చాను. అండ్ లిప్స్టిక్, బ్లషర్, ఇవే నేను చేసిందనమాట. సో, హెవీగా ఫౌండేషన్స్ అవి ఏమి పెట్టలేదు. జస్ట్ కాంపాక్ట్ అయితే మాత్రం యూజ్ చేసాము. అండ్ ఇంకొకటి, మనకి ఫిల్టర్స్ ఉన్నాయి కదా, ఫిల్టర్స్ ఉన్నప్పుడు రెడీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మస్కారా తీసుకుంటున్నాను. ఈ మస్కారా ఒకటి మార్స్ది చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఐ ల్యాషెస్ కూడా పెట్టక్కర్లేదు. సో, నేను ఇంతకు ముందు కూడా వీడియోస్లో ఇది చూపించున్నాను. ఇప్పుడు కూడా అసలు క్యాజువల్గా పెట్టిన 1 time పెట్టి కాసేపు ఆగి మళ్ళీ ఇంకొక కోట వేస్తే చాలా హెల్దీగా హెవీగా కనిపిస్తాయి అన్నమాట ఐ ల్యాషెస్. ఇది లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం అప్లై చేసిన తర్వాత ఎలాంటి వాటర్ అంటే కళ్ళల్లో నీళ్ళు అలా రాకుండా చూసుకుంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. నేనైతే డబల్ కోట్ వేసాను. సో, డబల్ కోట్ వేస్తే ఇంకా కొంచెం లెంతీగా కనిపిస్తాయి ఐ ల్యాషెస్.
ఈ మస్కారాలో 1 స్టెప్ 2 స్టెప్ అని 2 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ 1 స్టెప్ పెట్టాలి. దానివల్ల ఐ లాషెస్ ఏమో విడివిడిగా నీట్గా అనిపిస్తాయి. దాని తర్వాత సెకండ్ స్టెప్ పెడతామన్నమాట. సెకండ్ స్టెప్ పెడితే ఏమవుతుందంటే థిక్గా లెంతీగా కనిపిస్తాయి. ఇదైతే ఫైనల్ లుక్. బొద్దుగా ఉన్నాం కదా, లావుగా ఉన్నాను అనమాట. అంత లావు లేను. గేరా కోసం ఫ్రంట్ ఇచ్చింది కదా స్టెప్స్, ఆ ప్రిల్స్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం లావుగా కనిపిస్తున్నాం. బట్ ఫైనల్గా అయితే మాత్రం ఈ డ్రెస్ నాకు చాలా బాగుంది. కలర్ నాకు బాగా సెట్ అయింది. సో వీడియోలో కొంచెం లావు కనిపిస్తున్నా కానీ బయట కొంచెం బెటర్ దెన్ అనమాట. తగ్గుతా ప్రశాంతంగా తగ్గుతా. మీకు ఎలా ఉంది? నచ్చిందా? ఓకే, లాస్ట్లో వచ్చేటప్పటికి నేను క్వశ్చన్ అడుగుతాను అన్నాను కదా, నా ఫ్రెండ్ పేరేంటి? ఈ వీడియోలో నేను చాలాసార్లు చెప్పా కదా, సో అది కింద మెన్షన్ చేయండి. అండ్ లిప్స్టిక్ అనేది గిఫ్ట్గా ఇస్తాను. థ్యాంక్ యూ.